హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం మరి ఏ ఫ్రాంచైజీలు కెప్టెన్సీ కోచ్ల్ని మార్చబోతున్నాయో వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టీం లక్నో సూపర్ జైంట్స్. ఇప్పటి వరకు ఎల్ఎస్జి టీంకి బౌలింగ్ కోచ్గా ఉన్న మోర్నీ మోర్కెల్ అయితే టీమిండియా బౌలింగ్ కోచ్గా వెళ్ళిపోవడంతో ఆ ప్లేస్ అయితే ఖాళీ అయింది. అలాగే ఎల్ఎస్జి టీం కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ కూడా ఈసారి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన స్థానంలో కూడా ఎల్ఎస్జి టీంకి ఒక కొత్త కెప్టెన్ అయితే కావాలి. ఎల్ఎస్జి టీంలో మిగతా కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉన్న హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా 2024 సీజన్లోనే టీంలోకి వచ్చాడు. అలాగే అసిస్టెంట్ కోచ్గా ఉన్న లాన్స్ క్లూసేనర్ కూడా 2024 సీజన్లోనే రావడం జరిగింది. మిగతా కోచింగ్ స్టాఫ్ అందరికి కూడా ఒక 2 years కాంట్రాక్ట్ అయితే ఉంది. అంటే 2025 ఐపీఎల్ సీజన్ ఎండింగ్ వరకు లక్నో టీం కోచింగ్ స్టాఫ్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. మరి రీసెంట్గా వస్తున్న కొన్ని సోర్సెస్ ఆధారంగా ఎల్ఎస్జి టీం అయితే ఆ టీం మెంటర్గా వివిఎస్ లక్ష్మణ్ కోసం అయితే అప్రోచ్ అయితే అయ్యారు. మరి తనైతే ఎల్ఎస్జి టీంలోకి రావడం కన్ఫర్మే, బట్ దానికోసం అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సెకండ్ టీం గుజరాత్ టైటన్స్. రాబోయే సీజన్ కోసం జీటీ టీం అయితే వాళ్ళ కోచింగ్ స్టాఫ్ని పూర్తిగా అయితే ప్రక్షాళన అయితే చేస్తున్నారు. 2025 సీజన్లో జీటీ టీం కోచింగ్ స్టాఫ్లో పెను మార్పులు అయితే చూస్తాం. మరి వాళ్ళ టీం హెడ్ కోచ్ అయిన ఆశీష్ నెహ్రాని తప్పిస్తున్నారు. అలాగే అసిస్టెంట్ కోచ్, బ్యాటింగ్ కోచ్ అయిన గ్యారీ క్రీస్టన్ కూడా 2024 ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే తను కూడా తప్పుకోవడం అయితే జరిగింది. బౌలింగ్ కోచ్ అలాగే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ కూడా అయితే మారబోతున్నారు. మరి ఇప్పటి వరకు వస్తున్న సోర్సెస్ ప్రకారం జీటీ టీం అయితే రాబోయే సీజన్ కోసం టీమిండియా మాజీ లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ని అయితే హెడ్ కోచ్గా అయితే తీసుకోబోతున్నారు. శుభ్మన్ గిల్ మెంటర్ అయితే యువరాజ్ సింగ్. మరి తనే జీటీ టీంకి హెడ్ కోచ్గా కాబోతున్నాడు కాబట్టి గిల్ కెప్టెన్సీకి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ సీజన్లో కూడా శుభ్మన్ గిల్లే జీటీ టీంని అయితే లీడ్ చేయొచ్చు. జీటీ టీం ఫార్మర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాని అయితే మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకోవాలని జీటీ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. మరి తను టీంలోకి వస్తే మళ్ళీ గిల్, హార్దిక్ మధ్య కెప్టెన్సీ ఎవరికి ఇస్తారనేది జీటీ టీం కొత్త మేనేజ్మెంట్ అనేది నిర్ణయం అయితే తీసుకోబోతుంది. థర్డ్ టీం ఢిల్లీ క్యాపిటల్స్. మరి కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ టీం అయితే వాళ్ళ హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ని అయితే వదిలేశారు. మరి తన ప్లేస్లో కొత్త హెడ్ కోచ్గా ఒక ఇండియన్ ప్లేయర్ కోసం అయితే ఢిల్లీ టీం అయితే చర్చింగ్ అయితే చేస్తుంది. మరి దానిలో భాగంగా గంభీర్ లాంటి ఇంటెంట్ ఉన్న కొంతమంది ఇండియన్ మాజీ ప్లేయర్స్ని అయితే సంప్రదించడం అయితే జరిగింది. మరి రాబోయే సీజన్లో ఢిల్లీ టీంకి హెడ్ కోచ్గా ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటికీ ఒక స్పష్టమైన క్లారిటీ అయితే లేదు. సౌరవ్ గంగూలీ అయితే ఆ రోల్ని నిర్వహించడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్కి అయితే ఇష్టం లేదు. అలాగే పంత కూడా ఢిల్లీ టీంని విడిచిపెట్టి వెళ్ళిపోతాడన్న న్యూస్ అయితే ఉంది. మరి తన ప్లేస్లో కొత్త కెప్టెన్ కోసం ఢిల్లీ టీం అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ కోసం సంప్రదింపులు కూడా చేసింది. ఫోర్త్ టీం కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ టీం వాళ్ళ రాబోయే సీజన్ కోచింగ్ స్టాఫ్లో బోలెడన్ని మార్పులు అయితే వస్తున్నాయి. వాళ్ళ టీం మెంటర్ అయిన గౌతమ్ గంభీర్ తను వెళ్ళిపోవడమే కాకుండా తనతో పాటు వాళ్ళ టీం బ్యాటింగ్ కోచ్ అయిన అభిషేక్ నాయర్ని, వాళ్ళ టీం ఫీల్డింగ్ కోచ్ అయిన ర్యాన్ టెన్ డస్కెట్ని టీమిండియా కోచింగ్ స్టాఫ్లోకి అయితే తీసుకువెళ్ళాడు. సో మరి ఈ పోస్టులు అన్నిటికి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కేకేఆర్ టీం కూడా చాలామంది ఇండియన్ ప్లేయర్స్తో అయితే వాళ్ళ టీం కోచింగ్ స్టాఫ్లోకి తీసుకునేందుకు సంప్రదింపులు అయితే చేస్తుంది. మరి అందులో భాగంగానే వాళ్ళు రాహుల్ ద్రావిడ్ని అప్రోచ్ అయితే కేకేఆర్ టీం ఇచ్చిన ఆఫర్ని అయితే ద్రావిడ్ తిరస్కరించడం అయితే జరిగింది. వాళ్ళు మిగతా కోచింగ్ స్టాఫ్లో ఏ ప్లేయర్స్ని టీంలోకి తీసుకుంటారు అన్న దానిపై ఇంకా ఎటువంటి అప్డేట్స్ అయితే బయటకు రాలేదు. కేకేఆర్ టీంకి కెప్టెన్సీ విషయంలో అయితే ఎటువంటి డోకా అయితే లేదు. సక్సెస్ఫుల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ అయితే ఉన్నాడు. ఓన్లీ కేకేఆర్ టీంలో మార్పులు అనేవి నెక్స్ట్ సీజన్లో కోచింగ్ స్టాఫ్లో మాత్రమే చూస్తాం. ఫిఫ్త్ టీం పంజాబ్ కింగ్స్. లాస్ట్ 2 సీజన్స్ నుంచి పీబీకేఎస్ టీం హెడ్ కోచ్గా ట్రెవర్ బెలిస్ అయితే ఉన్నాడు. తన కోచింగ్ టెన్యూర్లో పీబీకేఎస్ టీం అయితే హారబుల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. 2023 సీజన్లో చూసుకుంటే 8th పొజిషన్లో వస్తే 2024 సీజన్లో 9th పొజిషన్లో అయితే వచ్చారు. మరి తన ప్లేస్లో రాబోయే సీజన్లో పీబీకేఎస్ టీం అయితే టీమిండియా మాజీ ప్లేయర్ అయిన వసీం జాఫర్ని అయితే హెడ్ కోచ్గా అయితే తీసుకోబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే అందింది. అలాగే పీబీకేఎస్ టీం మేనేజ్మెంట్ అయితే వసీం జాఫర్తో పాటు సురేష్ రైనా, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్స్ను కూడా సంప్రదించడం అయితే జరిగింది. పీబీకేఎస్ టీం వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో మార్పులతో పాటు వాళ్ళ కెప్టెన్ను కూడా మార్చబోతున్నారు.
మరి లాస్ట్ 2 ఏళ్ల నుంచి పంజాబ్ టీం కెప్టెన్గా ఉన్న శిఖర్ ధావన్ అయితే ఆక్షన్లోకి అయితే వదిలేయబోతున్నారు. శిఖర్ ధావన్ ఒక ప్లేయర్గా అయితే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బట్ ఒక కెప్టెన్గా కాస్త ఫెయిల్ అవ్వడం, దాంతోపాటు ఫ్రీక్వెంట్గా 2 సీజన్స్లో కూడా ఇంజూరీస్కు లోన్ అవ్వడం, మరొక పక్క ఈ ఏజ్ కూడా ఎక్కువ, అందువల్లనే పీబీకేఎస్ టీం అయితే ధావన్ అయితే విడిచిపెడుతున్నారు. మరి తన స్థానంలో ఈసారి ఆక్షన్ టేబుల్ మీద కాబోతున్న బిగ్ గన్స్లో ఎవరో ఒకరినైతే మాత్రం పీబీకేఎస్ టీం ఖచ్చితంగా ఎంత ప్రైజ్ అయినా ఇచ్చి కొనడానికైతే సిద్ధంగా ఉంది. మెయిన్గా పీబీకేఎస్ టీం ఫోకస్ అంతా ఆక్షన్ టేబుల్ మీద రోహిత్ శర్మ వైపు ఉంటుంది. 6th టీం ముంబై ఇండియన్స్. టీంలో ప్లేయర్స్ విషయంలో మాత్రం చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి. చాలామంది ప్లేయర్స్ అయితే మేనేజ్మెంట్ మీద అసహనంతో టీంని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నారు. అలాగే ముంబై టీం మేనేజ్మెంట్ కూడా ప్లేయర్స్ని బొజ్జగించే ప్రయత్నాలు కూడా చేస్తుంది. మరి రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చిన అప్డేట్ ప్రకారం హార్దిక్ పాండ్యాని అయితే ముంబై టీం మేనేజ్మెంట్ ఆక్షన్లోకి వదిలేయాలని చూస్తున్నారు. సో మరి నెక్స్ట్ సీజన్లో ముంబై టీంకి అయితే కొత్త కెప్టెన్ అవసరం అయితే ఉంది. ఆల్రెడీ ముంబై టీం మేనేజ్మెంట్ అయితే సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా చేయడానికి డిసైడ్ అయితే అయ్యింది. మరి తనతో కూడా సంప్రదింపులు అయితే చేశారు. సూర్య ఒకవేళ ముంబై టీంతో కొనసాగాలి అనుకుంటే తనే కెప్టెన్ అయితే అవుతాడు. మరి తను బయటికి వెళ్ళిపోవాలనుకుంటే మిగతా టీమ్స్ లాగే ముంబై కూడా ఆక్షన్ టేబుల్ మీద కొత్త కెప్టెన్ అయితే కొనుక్కోవాల్సి వస్తుంది. ముగిసిన ఈ 2024 సీజన్లోనే ముంబై టీం హెడ్ కోచ్గా మార్క్ బౌచర్ అయితే వచ్చాడు. ఇంకా తనకి 1-2 ఏళ్ళు తన కోచింగ్ కాంట్రాక్ట్ అయితే ఉంది. బట్ తను వచ్చిన తర్వాతనే ముంబై టీంలో అయితే ఈ సంక్షోభాలను అయితే చూస్తున్నాం. ట్రాన్సాక్షన్ ఫేజ్ అంటూ రోహిత్ని పక్కన పెట్టడం, హార్దిక్ కెప్టెన్సీలో ముంబై టీం సక్సెస్ కాకపోవడం, మార్క్ బౌచర్ తన కెప్టెన్సీ టెన్యూలో ఈ సీజన్లో ముంబై టీం అయితే ఘోరంగా అయితే ఫెయిల్ అవ్వడం, 14 మ్యాచ్లు ఆడితే కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచి పాయింట్ టేబుల్లో 10th ప్లేస్లో అయితే వచ్చారు. నా ఒపీనియన్ ప్రకారం మార్క్ బౌచర్ని ముంబై టీం తప్పించి తన ప్లేస్లో ఈసారి ఆశీస్ నెహ్రా, రిక్కీ పాంటింగ్ లాంటి వాళ్ళు ఎలాగూ అందుబాటులో అయితే ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని ముంబై టీం హెడ్ కోచ్గా చేసుకుంటే రాబోయే సీజన్లో మంచి రిజల్ట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7th టీం రాజస్థాన్ రాయల్స్. మరి ఈ సీజన్ వరకు ఆర్ఆర్ టీం హెడ్ కోచ్గా ఉన్న కుమార్ సంగాకర్ అయితే ఇంగ్లాండ్ టీంకి వైట్ బాల్ ఫార్మాట్లో కోచ్గా వెళ్ళిపోవడంతో ఆర్ఆర్ టీం వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ని అయితే తీసుకోవాలని చూస్తున్నారు. మరి ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రావడం లేటు. ఆర్ఆర్ టీం బౌలింగ్ కోచ్ సేన్ బాండ్, మరి తను లాస్ట్ ఇయరే టీంలోకి అయితే వచ్చాడు. అలాగే మిగతా కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్ట్స్ని కూడా ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ అయితే రెన్యూవల్ అయితే చేస్తుంది. ఇంకా కెప్టెన్సీ విషయంలో సంజు శాంసన్, మరి తనని చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. 8th టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అందరికంటే ముందుగా ఆర్సీబీ టీం వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో అయితే మార్పులు అయితే చేసింది. ఆర్సీబీ టీం వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ని అయితే బ్యాటింగ్ కోచ్ మెంటర్గా అయితే తీసుకున్నారు. మరి ఈ 2024 సీజన్లోనే ఆండ్రూ ఫ్లవర్ని అయితే ఆర్సీబీ టీం హెడ్ కోచ్గా అయితే తీసుకున్నారు. తన కాంట్రాక్ట్ కూడా ఇంకా ఉంది. వచ్చిన మొదటి సీజన్లోనే ఆర్సీబీ టీంని ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అయ్యేలా అయితే చేశాడు. ఇంకా ఆర్సీబీ కోచింగ్ స్టాఫ్లో మరి రాబోయే సీజన్ కోసం ఎటువంటి మార్పులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మొత్తం కోచెస్ అందరూ కూడా ఫుల్గా అయితే ఉన్నారు. కెప్టెన్సీ విషయంలో మాత్రం చేంజ్ అయితే ఉంటుంది. ఆర్సీబీ కెప్టెన్ అయిన ఫ్యాఫ్ డు ప్లెసిస్ స్థానంలో రాబోయే సీజన్ కోసం మరి ఆల్రెడీ ఆర్సీబీ టీం అయితే కెప్టెన్గా కేఎల్ రాహుల్ని టీంలోకి తీసుకోవాలని డిసైడ్ అయితే అయ్యారు. తనతో కూడా సంప్రదింపులు అయితే చేశారు. 9th టీం సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ సీజన్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా చూసుకుంటే ఎస్ఆర్ఎస్ టీంకి అటు కోచింగ్ స్టాఫ్లో కానీ కెప్టెన్సీ విషయంలో కానీ ఎటువంటి మార్పులు అయితే చేయనవసరం లేదు. బట్ నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళ కోచింగ్ స్టాఫ్లో పెద్ద ఎఫెక్టివ్ ఇండియన్ కోచెస్ అనేవాళ్ళు ఎవరూ లేరు. ముఖ్యంగా ఒక మంచి ఇండియన్ ప్లేయర్ని అయితే బౌలింగ్ కోచ్గా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. 2021 సీజన్ వరకు ఎస్ఆర్ఎస్ టీంకి అయితే వివిఎస్ లక్ష్మణ్ అయితే మెంటర్గా ఉండేవాళ్ళు. మరి తను వెళ్ళిపోయాక ఆ రోల్లో ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్ టీం మెంటర్గా ఎవరిని అయితే తీసుకోలేదు. మరి ఈ రోల్లో ఎవరైనా ఇండియన్ లెజెండరీ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. 10th టీం సిఎస్కే. ఒక చెన్నై టీంకి రాబోయే సీజన్లో ఎటువంటి కోచెస్ని కానీ కెప్టెన్ గారిని మార్చవలసిన అవసరం అయితే లేదు. మరి ఈ 2024 సీజన్లోనే కొత్తగా రుతురాజ్ గైక్వాడ్ని కెప్టెన్గా చేశారు కాబట్టి, అలాగే తన కెప్టెన్సీ కూడా బాగా ఇంప్రెసివ్గా చేశాడు. సో అక్కడ కూడా మనం మార్పు అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగే కోచింగ్ స్టాఫ్ గురించి అయితే చెప్పుకోని అవసరం లేదు. ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కోచింగ్ స్టాఫ్ చెన్నై సొంతం. ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ ఏ టీమ్స్కి కొత్త కెప్టెన్స్ కోచెస్ అవసరం అవుతారు అన్న దానిపై వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.